వెరీ గుడ్, మంచిదే కదా, నా పిల్లల పాపం ఏదో ఒకటి అవుతుంది కదా. అదే రాజా, మరి ఎందుకు దీన్ని అనవసరంగా ఇష్యూ చేసుకుంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదు మన ఈయన రవికాంత్. ఏమంటుందో అసలు నేను అడుగుతున్నా, మామూలుగా ఇది క్లోజ్ చేసుకోవచ్చు కదా ఇష్యూని. ఇప్పుడు అది యాక్చువల్గా రాజా నీకు తెలుసు నాకు తెలుసు, కంపెనీ ఫౌండర్ ఎవర్రా యాక్చువల్గా? ఇప్పుడు ఎట్లుంటది అంటే అన్న, వాళ్ళిద్దరు పక్కన పెట్టు, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ఇచ్చినా కానీ అది ఎట్లుంటది అంటే, ఇప్పుడు రవికాంత్ ఏమంటాడంటే, ఇప్పుడు అమరే అంటాడు ఒక విధంగా, ఏమంటాడంటే అరే నాకు ఆ పార్ట్నర్ దొరికిందో మొత్తం ఆయనకి హ్యాండ్ ఓవర్ చేస్తారా, ఆయన మంచిగా నడిపించిండు అంటాడు. ఈయన ఏమంటాడంటే నాకు వద్దురా బాబు, ఏఆర్ ఇంజనీర్ కంపెనీ మొత్తం తీసుకోమను, వద్దు అంటాడు ఆయన. ఎవరు? రవి. ఎందుకంటాడు అట్లా మాట రవి? ఇప్పుడు ఆయన నాకు డైవర్ట్ అయిపోతాము, ఇద్దరం డైవర్ట్ అయిపోదాం అంటే, ఆయన కంపెనీ తీసుకుంటా అంటే తీసుకోమని. ఇప్పుడు రవి మన అమర్ ఏమంటాడంటే, టెక్స్టైల్ దాంట్లో బిజినెస్ వచ్చినప్పుడు ఆ డబ్బులతో కొన్నాను నేను అది మొత్తము, అప్పుడు రాజాకు కూడా 5 లక్షలు ఏదో ఇవ్వాలంటే ఇవ్వటం ఎందుకు అని ల్యాండ్ కొనిపించాము, ఇప్పుడు నేను అది అమ్మేసుకుంటే నేను పిల్లలకు ఫిక్స్డ్ వేసుకోవాలి కదా, పిల్లలు ఎడ్యుకేషన్కి వచ్చారు కదా, ఎంతకాలం ఇది అర్థం లేకుండా అన్నట్టు మాట్లాడతారు. ఆయన ఏమంటాడంటే, నేను అక్కడ ఎమ్మెల్యే దుర్గాని ఎవరు నిలబెట్టిండు కదా ఖమ్మంలో, ఆ ఖమ్మంలో అయితే ఆమెను తీసుకుని పంపిస్తాను బోస్, పిల్లల్ని తీసుకొని నువ్వు సప్పందేవ్ దగ్గరికి వెళ్ళు, నేను ఎస్పీకి వాళ్ళందరికీ కంప్లైంట్ పెట్టి ఆ కాపీ పెట్టి నేను పంపిస్తాను నెక్స్ట్ వీక్లో, నువ్వు సప్పందేవ్ దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టబ్బా, మొత్తం వీడియో రికార్డ్స్ అన్నీ ఉన్నాయి, ఏది తప్పో ఏది న్యాయమో వాళ్ళే తెలుస్తారు అన్నట్టు మాట్లాడినా. అన్న తొందరపడకరా, నేను మాట్లాడతా, నేను రవికాంత్తోనూ రాజతోనూ మాట్లాడి నేను సెటిల్ చేస్తాను, తొందరపడకని చెప్పిన నేను. అది ఉన్నది అన్న, అదో ఒక పాయింట్ అన్న, ఒక వర్షన్ అది. ఇప్పుడు నాకు రావాల్సిన పైసలు నాకు ఇప్పుడు ఈయన ఇయ్యట్లేదు, ఆయన ఇయ్యట్లేదు, నేను ఎవరిని అడగాలన్నా మరి అందుకని మీరు ఇప్పుడు ఇగో మీ ఫ్యామిలీ, నువ్వు నీ భార్య, అమర్ భార్య, రవికాంత్ భార్య, మీరు నలుగురు మేము 6 కూర్చొని సెటిల్ చేసుకుంటే దెబ్బకి అయిపోతుంది అబ్బా, ఎందుకు వచ్చిన లేదు మీకు? ఇప్పుడు మేము ఏం చేసినా కానీ, ఇప్పుడు చూడన్నా, నువ్వు ఉన్నావు, నేనున్నా, మా భార్య ఉంది, అమర్ వాళ్ళ వైఫ్ ఉంది, వదిన ఉంది, రవి వాళ్ళ వైఫ్ వదిన ఉంది, అన్ని ఉన్నారు అన్న. కానీ అసలు అది తర్వాత విషయం, అది తర్వాత విషయం. వాళ్ళిద్దరు మాట్లాడుకోమను, నువ్వు మధ్యలో ఉండు, వాళ్ళిద్దరితో అదే రవి గారు ఏదో థ్రెట్ ఏదో అన్నాడంట కదా, వాడిని లెటర్ రాసి మనం ఎటువంటి హాని నీకు ఉండదు, అమర్ నువ్వు రా వచ్చి సెటిల్ చేసుకుందని ఒక లెటర్ రాసి ఇమ్మను వాడిని, రవిని, దెబ్బకి సెటిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇద్దరు ఫేస్ చేసుకోవద్దు ఫేస్ చేసుకోవద్దన్నా. అవును, వానికి వాడు ఏదో ల్యాండ్ ఉంది కదా, ఈ ల్యాండ్ ఎవరి వాళ్ళు బాగా చేసుకున్నామో అమ్ముకుందామో ఎవరి వాళ్ళు అందుకని ఒకటి సెటిల్మెంట్ చేసుకోమని అయిపోతుంది కదా. అదే అంటూ అమ్మేసుకుంటారో ఉంచుకుంటారో వాళ్ళ ఇష్టం ఇక అది వాళ్ళు అదే అంటున్నా, అదే నేను కూడా అంటున్నాను అబ్బా, ఏ రకంగా. ఇప్పుడు ఆయన అమర్ రావాల్సిన అవసరం లేదు, ఈయన ఇద్దరు ఫేస్ అవ్వను అంటే ఇద్దరు ఫేస్ కాకపోయినా పర్వాలేదు అన్న, అయిపోతుంది. మధ్యలో ఏముంది, ఒకటి ఏదో అది ఉంటుంది కదన్నా, ఏదో అప్లై చేసుకుంటే వాళ్ళు ఎవరి వాళ్ళు బుక్కులు వచ్చేస్తాయి, ఎవరి వాళ్ళు పాస్ బుక్కులు వస్తాయి, ఎవరి వాళ్ళు ఎవరిని నేను తప్పు పట్టలే, ఎందుకంటే నాకు లైవ్ చూపించాడు, నేను ఎవరిని తప్పు పడతలే. అదే చెప్పింది నాకు ఇబ్బంది బాగాలేకుండా నేను ఎట్లా అయిపోయినాను. లే నిజంగా టైం బ్యాడ్ యాక్చువల్గా, నిన్ను అంటే బాగా లైక్ చేస్తాడు కదా, తెలుసు కదా నాకు, మీరు అంత ప్రాజెక్టులు ఆయనకు ఒకటే చిన్న కోపం ఉండే నా మీద, సరే ఆ కోపం తీర్చుకొని ప్రాబ్లం లేదు, నాకు ఏం బాధలేదు, నాకు అట్లాంటిది ఏమో ఇది లేదన్నా నాకు ఇప్పుడు ఒకటి ఇంకోటి అన్నా, నువ్వే ఎప్పుడైనా మాట్లాడాలి మరి ఎట్లా మరి. ఇప్పుడు ఈ రవికాంత్ ఏమో కనీసం నాతో ఏం మాట మాట్లాడట్లేదు, ఏమి స్పందించట్లేదు, మరి రవికాంత్ రవికాంత్ ఒక లెటర్ తీసుకో మరి, కనీసం నేను ఎటువంటి మా ఇద్దరి మధ్యలో ఎటువంటి అబ్జెక్షన్ లేదు, మేము శాంతి సామరస్యంగా మేము మా ప్రాపర్టీస్ మేము డివైడ్ చేసుకోవాలనుకుంటున్నామని ఒక లెటర్ ఏదైనా ఇవ్వను, అయిపోతుంది. వన్స్ ఫర్ ఆల్ సింగిల్ షాట్ క్లియర్ అయిపోతారు అబ్బా, ఎక్కడో అక్కడ ఎందుకు వచ్చిన లేదు మనకి. అది అన్ని సెటిల్ చేసుకుంటారు, అన్ని సెటిల్ చేసుకుని ఎవడి మాన బతకని అబ్బా, ఎందుకు వచ్చింది పాపం. ఇప్పుడు వాడు పిల్లల్ని చూడకుండా 6 సంవత్సరాల నుంచి పిల్లలకు దూరంగా ఉంటే మొన్న ఖమ్మం వెళ్ళారంట పిల్లలు, తెలుసా నీకు ఆ విషయము? మొన్న ఫ్యామిలీ అంతా ఖమ్మం వెళ్ళారు, పిల్లలతో చక్క సరదాగా ఉన్నాడు, బాగున్నాడు. వాడు ఇంకా ఖమ్మం నుంచి వచ్చేసిన పిల్లలతో ఉండాలి, ఇంకా ఎట్టి పరిస్థితి, లేకపోతే నేను పెద్ద కంప్లైంట్ అవన్నీ పెడతా అంటే, పెట్టకరా బాబు, ఎందుకు అనవసరమైన న్యూసెన్స్. ఇప్పుడు కోతి కొట్టుకొని పిల్లి ఎత్తుకపోయినట్టు ఉంటుంది, వద్దు అట్లాంటి పనులు చేయకని చెప్పిన నేను. ఏదైనా విత్-ఇన్ 4 వాల్స్లో సాల్వ్ చేసుకోవాలి రాజా, ఇవన్నీ బయటకు మార్కెట్లోకి వెళ్ళకూడదు అబ్బా ఇట్లాంటివి. నువ్వు ఆ రవికి కూడా ఒక మాట చెప్పి చూడు, క్లోజ్ చేద్దాం మనం.